ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యోధా రాసిన పత్రిక 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. ప్రియమైన వల్లరా, ఇది ఒక అధ్యాయం మాత్రమే ఉంటుంది. యోధా రాసిన పత్రిక మంచిగా చక్కటి అధ్యాయం ఇక్కడ మనకు కనపడుతుందండి. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో విషయాలు ఈ పత్రికలో మనం చూడగలుగుతాం. ప్రియమైన వల్లరా, ప్రియులారా అంటే ప్రభువుని మనము విశ్వసించాము కాబట్టి చక్కగా అతి పరిశుద్ధమైన స్థలం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, దేవుని ప్రేమలో నిలవటానికి కాచుకొని ఉండండి. ఈ రెండు వచనాల్లో మంచి విలువైన విషయాలు కనపడుతున్నాయి. ప్రియమైన వల్లరా, మనము ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ దేవాది దేవుడు అతి పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధుడు దగ్గర మనము కట్టబడాలి. ఆ క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలి. మన జీవితాలు కట్టబడాలి. ఒక్కొక్కసారి విడిపోయిన వారిగా ఉంటారు, తొట్టిల్లిపోయిన వారిగా ఉంటారు, పగిలిపోయిన వారిగా ఉంటారు. కానీ ఒక వస్తువు ఎప్పుడైతే కట్టబడుతుందో దానికి ఒక రూపం ఉంటుంది, ఒక విలువ అనేది పెరుగుతుందండి. కాబట్టి దేవునిలో కట్టబడాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన ఆ ప్రభు యొక్క కనికరము నిత్య జీవార్థమైనదండి. దాని కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. అంతేకాకుండా ప్రేమైన వల్ల దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా అనుదినము కూడా కాచుకొని ఉండాలి. ఎందుకు దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి? కారణం ఏంటంటే ఆయన ప్రేమ సముద్రం అంత లోతైనదండి. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ అమూల్యమైనదండి. ప్రతి మానవాళి కొరకు ప్రాణం ఇచ్చినది. ప్రాణము మనందరి కొరకు కూడా ప్రాణం పెట్టినది ఆయన ప్రేమ. కాబట్టి ఆత్మీయ జీవితంలో అనుదినము కూడా ఈ రీతిగా మరి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతున్నామా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలుగుతున్నామా? మరి ఆ దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టగలుగుతున్నామా? దేవుని ప్రేమలో నిలుస్తున్నామా అంటూ అనుదినము ఎవరిని వారే పరీక్షించుకుంటూ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.